ఇక్కడ నా స్వామి ఉండగా నాకేం ఆపద జరుగుతుంది అని విపరీతమైన దాహం వేసింది. ఇక్కడ ఒక మడుగు కనపడింది. ఆ నీళ్లు తాగి స్నానం చేసి ఈ లోపల ఉన్న నా స్వామి ఒక్కసారి నాకు సాకారంగా కనపడితే బావుణ్ణు అని ఒక రావి చెట్టు కింద కూర్చుని ద్వాదశాక్షరి తదేకంగా ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తుంటే లీలామాత్రంగా ఒక మెరుపులా శ్రీమన్నారాయణుని యొక్క దర్శనమై పొంగిపోయి పైనుంచి కిందకి మెరుపును చూసినట్టు చూశాడంతే. అంతర్ధానమైపోయి అశ్లీలవాణి. ఈ జన్మలో సత్పురుషులతో తిరిగినటువంటి అదృష్టం చేత వాళ్ళ మాటలు పట్టించుకున్న కారణం చేత నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను. నువ్వు చూసిన రూపాన్ని బాగా చూడాలలా అని కోరుకుంటూ నా గురించే చెప్పుకుంటూ నా గురించే పాడుకుంటూ నా గురించే మాట్లాడుకుంటూ తిరిగి 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 దేహధర్మం కాబట్టి ఈ శరీరాన్ని వదిలేస్తావు. వదిలేసిన తర్వాత నిన్ను గుప్తంగా ఉంచుతాను. ఒకనాడు నువ్వు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని యొక్క కుమారుడిగా జన్మిస్తావు. ఆనాడు నీకు మహతి అనబడేటటువంటి వీణని బహూకరిస్తాను. దాని మీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకముల యందు విహరిస్తావు. నీకు కానుకరిస్తున్నానన్నాడు శ్రీమన్నారాయణుడు. ఆనాడు శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం చేస్తూ తిరిగి తిరిగి దేశమంతటా తిరిగి స్వామి గురించి చెప్పుకుని దేహధర్మం కనుక ఒకనాడు ఈ శరీరం వదిలిపెట్టేసి సంతోషంగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ కల్పాంతం అయిపోయిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టింపబడ్డాడు నారాయణుడి నాభికమలంలో వచ్చి. మొట్టమొదట ప్రజాపతుల్ని సృష్టించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను సృష్టించాడు. నాకు మహతి అన్న వీణనిచ్చాడు. ఆ వీణ సర్వకాలముల యందు భగవంతుడికి సంబంధించిన స్తోత్రమే పలుకుతుంది. నేను ఆ నారాయణ నామము చెప్పుకుంటూ లోకములంతటా స్వేచ్ఛగా తిరిగేస్తుంటాను. నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను, కైలాసానికి వెళ్ళిపోతాను, సత్యలోకానికి వెళ్ళిపోతాను. ఏ ఊరు పడితే ఊరు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమమును ఆవిష్కరిస్తాను. భగవత్ శక్తి గురించి మాట్లాడతాను. అది తప్ప ఇంకొకటి నాకు రాలేదు. వ్యాస, నేను ఇవాళ ఇంతటి వాణ్ణి ఎందువల్ల అవగలిగాను? ఒకనాడు దాసీపుత్రుడనైన నాకు నలుగురు సన్యాసులు ఉపదేశించినటువంటి జ్ఞానము ఇవ్వడం తెచ్చింది. ఉత్తర జన్మలో రెండో జన్మలో నారదుడైపోయాను. నువ్వు భాగవతాన్ని భగవత్ కథని చెప్పగలిగితే విన్నవాడు ఉత్తర జన్మలో ఎందుకు మహాజ్ఞాని కాలేడు, ఎందుకు భక్తుడు కాలేడు? అందుకని భక్తి గురించి చెప్పవయా? ఎందుకు చెప్తావు ధృతరాష్ట్రం గురించి, ఎందుకు చెప్తావు దుర్యోధన గురించి? చెప్పకపోయినా వాళ్ళకి అందుకని భక్తి గురించి అలవాలమైన భాగవతముడు. ఆనాడు మహానుభావుడు రసభగవాను పోయి నారదా, ఎంత గొప్ప మాట చెప్పావయ్యా. ఇప్పుడు నేను భగవంతుడి గురించి, భగవంతుడి విశేషముల గురించి, ఈ బ్రహ్మాండముల ఉత్పత్తి గురించి, ఆయన్ని నమ్ముకున్న భాగవతుల గురించి, ఈశ్వరుడు వాళ్ళ వెంట ఎలా పరిగెత్తినటువంటి వృత్తాంతముల గురించి నేను రచన చేస్తాను. ఇది ఎవరు చదువుతారో, ఎవరు వింటారో వాళ్ళు నారదుడు తరించిపోయినట్టు తరించిపోతారు. అటువంటి భాగవతాన్ని రచన చేయడం ప్రారంభిస్తున్నానని ఆచమనం చేసి కూర్చుని తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంభము చేశాడు వ్యాస భగవానుడు.